సో మీరు నేను అడిగిన క్వశ్చన్, గోదావరి జిల్లా నుంచి సినిమానేమో ఈ రకంగా నన్ను అందరూ రాయలసీమ అనుకునేవారు. ఎగ్జాక్ట్లీ పరుచు వెంకటేశ్వరరావు అన్నారు, ఏం ఎక్కడ ఇది అన్నారు. నాకు బాగా గుర్తు, చెన్నకేశ్వరరెడ్డి జరుగుతున్నప్పుడు. అంటే మాది ఇలాగ చాగలంటే రాజమండ్రి పక్కన. అంటే ఇదేంటి నీకును అలా ఈ సినిమాలకి సంబంధం ఏంటి, నువ్వు ఎలా చెప్తున్నావు, అక్కడ కోబలి అంటారని మాకు తెలియదు, నీకెలా తెలుసు అంటే ఏదో చిన్న రీసెర్చ్. అప్పుడు తెలిసిన వాళ్ళు మా ఆఫీస్ దగ్గర ఎక్కువ సాధక్ కుమార్ అని ఒక ఆయన్ని పట్టుకుని ప్రాణం తీసేసేవాడు నేను. ఏమబ్బా ఎన్ని చెప్పాలి నీకు అని కూడా అతను కామెడీగా అనిపించేది నాకు. సరదాగా చెప్పండి ఊరికే అని అంటే చెప్తా ఉండు ఆయన. అప్పుడు ఆయన ఎన్నో విషయాలు చెప్తే దాంట్లో వచ్చింది ఈ కోబలి అంటారు అనేది తెలిసింది నాకు. అది ఏమైందంటే అండి, ఆ సౌండింగ్ చాలా కొత్తగా అనిపించింది. ఏంటి కోబలి అన్నావు అక్కడ అంటారు అలాగంటే, రాజమౌళిలో అక్కడ రాయలసీమకి సంబంధించిన వాళ్ళకి తెలుసు అది. ఈడెవడో ఈ డైరెక్టర్ ఎవరో మన ప్రాంతానికి చెందినోడు అనేది అనుకునేవారు వాళ్ళు కూడా. వాళ్ళు కనెక్ట్ అవుతారు. నాకు కలిసిన వాళ్ళు అందరూ అనేవారు, ఎక్కడ మీది అని అడిగేవారు. కాదు మాది వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి అసలు నువ్వెలా తీసేవి సినిమా ఇప్పటికే అంటారండి. అంటే మామూలుగా అసలు ఎంత కనెక్ట్ అయిపోయారంటే, మామూలుగా వాటర్ తాగితే కళ్ళు ఎర్రపడ్డం. అంటే ఆ సీన్ నాకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ అంటే నాకు రామ్ గోపాల్ వర్మ గారు. అంటే నేను ఫస్ట్ రామ్ గోపాల్ వర్మ గారు కథ, రాఘవేంద్ర గారు కైండ్ ఆఫ్ సీన్స్ రామ్ గోపాల్ వర్మ గారు చేయరు, చేస్తే ఎలా ఉంటుంది అనేది నా ప్యాటర్న్ అన్నట్టుగా నేను అలా అనుకుని చేశాను. నాకు ఆయన తర్వాత వంశీ గారు, కృష్ణ వంశీ గారు చాలా ఇష్టం నాకు. ఆయన సాంగ్ అంటే ఆయన సినిమాలో ఆయన షార్ట్ మేకింగ్ చాలా ఇష్టం నాకు. వింతగా ఈ సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేశారు, ఈయన కృష్ణ వంశీ గారు ఫోన్ చేసి, వినాయక ఒకసారి ఎవరు నువ్వు అసలు అంటే, నేను అంతకుముందు 1-2 సార్లు పరిచయం ఉందంటుంది, కలిశాను. ఫస్ట్ నేను గుర్తుండకపోవచ్చు. వెళ్తే ఆయన ఆంధ్ర టాకీస్ అని బ్యానర్ ఉండేది, ఆయన ఆఫీస్ ఉండేది. వెళ్ళి కలిస్తే, ఏం లేదా నేను చూడాలనిపించింది, ఎవరు నువ్వు అసలు, నేను అంతఃపురం 2.5 గంటలు తీసిన ఒక టోటల్లో 2.5 గంటల్లో నేను చెప్పాలనుకున్నది నువ్వు ఆ వాటర్ తాగే సీన్లో చెప్పేసావు, ఎక్కడ మీది అసలు ఎవరు నువ్వు అది ఇది అని చెప్పి ఆయన, అది నాకు ఒక మంచి మెమరీ. చాలా గొప్పగా తీసావు, చాలా అది ఇదని సినిమా చూసి షాక్ అయిపోయాను నేను అని. నాకు ఒక జైల్లో తొడగొట్టే సీన్ ఉంటుంది, అది ఖైదీలు ఇటువైపు ఉంటారు, మాట్లాడేవాళ్ళు ఇటువైపు ఉంటారు, ఆ మధ్యలో ఒక మెష్ ఉంటుంది, నువ్వు ఆ మెష్ని తీస్తావు. అంటే అది మేము ఎప్పటికీ అది నేను ఆలోచిస్తే ఎలా ఉంటారు కదా, ఎలా లోపలికి వెళ్తారు, ఎన్ని ఆలోచిస్తాను. బట్ సినిమా చూసిన తర్వాత నాకేం ఆ ఫీలింగ్ రాలేదని అంటే, సార్ నాకు ఉండింది అది, కానీ దాన్ని ఎలా బ్రేక్ చేయాలని అనడానికి ఫస్ట్ దానికి ఒక లీడ్ సీన్ వేసాను. చలపతిరావు వెళ్ళి జైలర్తో మాట్లాడుతుంటారు, ఆయన ఒరిజినల్ జైలర్, ఆయన నాగేశ్వరరావు ఆయన పేరు. ఆయన్నే యాక్ట్ చేయమన్నా, ఆయన మీసాలు అవి బాగుంటాయి సార్, ఉండండి సార్ మీరే చేయండి సార్ అని చెప్పి 2 సినిమాలు ఆది చెన్నకేశ్వరరెడ్డిలో అదే జైల్లో తీసాం, అక్కడే చేసాం. ఆయనతో వెళ్ళి మాట్లాడుతుంటాడు మైండ్లో, ఏం డైలాగ్ ఏమన్నా మైండ్లో మాట్లాడుతుంటే ఆయనతో పాటు లోపలికి వెళ్తాడు చలపతిరావు. అంటే మీ మైండ్లో సంథింగ్, అంటే వీళ్ళకి జైలు వీళ్ళు మంచోళ్ళు అని చెప్పాం కదా ఫస్ట్, వీళ్ళు మంచోళ్ళుగానే ఆ జైలర్ ట్రీట్ చేస్తున్నాడు, వీళ్ళకి ఒక యాక్సెస్ ఉంది అనేది మీ మైండ్ లో ఉంటుంది. అప్పుడు మనం కొత్తగా చూపించక్కర్లేదు, అది ఆ లాజిక్ అలా బ్రేక్ చేసాం.